అందరం హ్యాపీగా ఉన్న టైంలో ఏదో ఒక న్యూసెన్స్ చేయాలనుకోవడం వీడికి ఇష్టం. ఈ ఇంటి గౌరవ మర్యాదలను కాపాడరా అని ఎంత ప్రతిమలాడినా ప్రయోజనం లేదు. వీడింతే. నేనింతే. 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 మామ్, నేను మారను. డాడ్, నేను మనిషిని కాదు. బ్రో, నీలా ఉంటే నాకు రాదు. బయటికి నవ్వుతూ లోపల నరకాన్ని అనిపిస్తూ నేనేనా అని అనుమానం వచ్చినప్పుడల్లా అద్దంలో చూసుకుంటూ బ్రతకడం నా వల్ల కాదు. మీరు నేను ఎలా ఉండాలో చెప్తారు, కానీ నేను ఎలా ఉన్నానో చూడరు. నేను ఎప్పుడు వస్తానని 10 సార్లు వాల్ క్లాక్ వైపు చూస్తారు, కానీ ఎందుకెంత లేట్ అయిందని ఒక్కసారి కూడా నా మొహం వైపు చూడరు. Stop it! Stop it! Stop it! ఆపు. మాట్లాడొద్దు. మాట్లాడే అర్హత కోల్పోయావు. కాదు, నా ముందు నిలబడే స్థానం కోల్పోయావు. నా కళ్ళ ముందు కనిపించొద్దు. గెట్ అవుట్. గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. వెళ్తాను. నీకు దండం పెడతానమ్మా. ఒక్క 2 నిమిషాలు మాట్లాడి వెళ్తానమ్మా. ప్లీజ్ మా. తర్వాత ముక్కలుగా నరికండి, మీ ఇష్టం. నేనేం తప్పు చేశానమ్మా, నన్ను శిక్షిస్తారు. ఐశ్వర్యతో గొడవపడడం తప్పని మీరంటే, తను చేసిన తప్పులో ఒక్కటైనా మిమ్మల్ని తెలుసుకోమని రిక్వెస్ట్ చేస్తాను. నాకు ఐశ్వర్యకి పెళ్లి చేయాలని మీరు ఫిక్స్ అయ్యారు, కానీ మా మనసులు కలిసేలేదో మీరు చూడరు. కనీసం తన పేరైనా మార్చుకుంటే మంచిగా ఉంటారని చెప్పారు. మార్చి నేను ఐశ్వర్య ఒక్కరితే అష్టైశ్వర్యాల్లో పుట్టినట్టు వేదాలు చదివిన పండితులకు కూడా లంచం ఇచ్చి పేరు మార్చాల్సిన అవసరం లేదని అబద్ధాలు చెప్పని ఇలాంటి దాన్ని ఏం చెయ్యాలో మీరే చెప్పండి. ఏ ఇంటి కోళ్ళైతే ఆ ఇంటికి మంచి పేరు తీసుకురావాలని చెప్పే తల్లిదండ్రులకు కూడా తెలుసు ఐశ్వర్య అనే నాటకాలు.